ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇంకా డైలీ మాకు ఒకరికి డ్యూటీ చూడండి. ఇంకేమైనా ఎండకు పెట్టాలా సన్ రైజ్. సో ఇప్పుడు ఎండ వస్తుంది, సో ఇంకా పెట్టేశామన్నమాట. రే డాడీ ఎండకు పెడితే మంచిది అనమాట పిల్లలకి. కళ్ళ తెరిచి చూడాలి ఎండను బాగా. ఆయిల్తో మసాజ్ చేసినారు చూడండి మంచిగా. సో ఆయిల్తో మసాజ్ చేసేసి పొద్దున్న లేచిందేమో ఇంకా ఆయిల్తో బాగా కాళ్ళు చేతులు చిక్కి కాసేపు అలా ఉంచేసి ఇంకా బాగా పాలు తాగి ఆడుకుంటుంది. ఇంక మరైతే 8-9 కానీ నీళ్ళు పోసేది. ఇంకా ఎట్లా చూడండి మాటలే. ఏం బతాది జ్యూసు? ఏం జ్యూసు? జ్యూస్ కాదా? ప్రైజీ ట్రా ప్రైజీ. ఆరుకుతున్నారా? ఏమాట ఆరుకుతున్నారు? ప్రైజీ ట్రా ప్రైజీ. నిజం పాపం ప్రైజీని మాత్రం చిన్న పాప వచ్చేటప్పటి నుంచి ప్రైజీని కొంచెం కేరింగ్ తక్కువైంది. అప్పుడు ప్రైజీనే చిన్న పాప, కానీ ఇప్పుడు చిన్న పాప వచ్చిందానికి ఎవరు మేము ముద్దులాడతలేమన్నమాట మా ప్రైజీని. ఇట్రా ప్రైజీ. ఓ ప్రైజీ ఇట్రా. నోట్లు పెట్టుకోవద్దు. తీ చెప్పబోతావు నువ్వు. చెప్పమ్మా చెప్పు. స్కూల్కి జాయిన్ అవుతావు ఈసారి? బూట్లు వేసుకొని సొప్పులు వేసుకొని పోతావా? వదినకి ఏం చేస్తావు పాప? క్యారెట్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. క్యారెట్ చపాతీ. ఇంట్లోకి మనకు పప్పేనా? పప్పు అన్న. ఓకే అయిపోయావు ఏమన్నా వదినకి? ఇంకా బెడ్ బన్ను అవన్నీ ఉన్నాయా? ప్రిన్సీ, ఓ ప్రిన్సీ టీ తాగితే అబ్బాయి తింటివా? మరేం పొద్దున్నే ఫోనా? వద్దు మాలి ఆడ పెట్టుకోమా, ఛార్జింగ్ అయిపోతుంది. ఏం కసిపిసి అవుతుందా? వేడి వేడి ఎమ్నూరు పోయేది వేస్తే మరి ఈ బయలా ఉంటుంది కానీ అంత బాగోదని ఎమ్నూరులో పోతే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తిని మరి వేడి వేడిది. లేదా సాంబార్ చల్లుకో, ఉత్తి ఇడ్లీ తినే. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా కూర్చున్నావు చూడండి, మొబైల్ చూసుకుంటా. నువ్వు తినిపో మరి, చల్లగైనా తింటే బాగుండదు. తినుకో. ఏంది నిద్రపోతుంది డాడీ? డాడీ నిద్రపోతుందమ్మా. ఇదైతే చిన్న పాపకి అనమాట. ఏమంటారు దీన్ని? శుభ్ర. శుభ్ర బేబీ బాత్ పౌడర్. పాపకి ఇది కావాలంటే నేను వెతికి తెచ్చాను చూడండి. శనగపిండి సబ్బు పెట్టచ్చులే కానీ ఇది ప్రశస్త స్మూత్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది. ప్రశస్తకి చిన్నగా ఉన్నప్పుడు వాడింటిమి, ప్రైజ్కి కూడా వాడలేదు. ప్రిన్స్కి ప్యాకెట్లో వచ్చింది, అంత బాగాలేకుండా, అందుకనేసి ఇంకా ప్రిన్స్కి వంటలేనందుకు వాడలేదు అనమాట. ఈ పాపకు చూద్దాం అనేసి ఒక డబ్బా తీసుకురా అంటే ప్రతాప్గా ఒకేసారి 3 డబ్బాలు వలసకు పోయే వాళ్ళు దొరకవాలి అట్లా తీసుకొచ్చేస్తున్నాను. ఏం చేస్తావు నువ్వు? పదే ఫోన్ చేసి చెప్తానే ఉంది చూడండి. అంటే శనగపిండి పెట్టండి అని అంటుంటారు అనమాట అందరు ఇంటి పక్కన. వద్దులే శనగపిండి, ఇది స్మూత్ ఉంటుంది కదా, వండితే బాగా అవుతారు అనమాట పిల్లలు, అందుకనేసి ఒకటి తీసుకోరా అంటే 3 డబ్బాలు. ఈరోజు వాళ్ళేరు కదా, మర్చిపోయారు కదా. ఇంకా యాడ్ చేపించాము. స్నానం చేపిల్లనా? పొద్దున్న ఆయిల్ పట్టించి మా అత్త పొద్దున్నే రాత్రంతా నిద్రపోయి పై నొప్పులు ఉంటుంది కదా అని పొద్దున్నే ఆయిల్ అంటించి ఎండకు పెట్టింది అనమాట. ఇంక ఇప్పుడు నీళ్ళు పోయాల, కొంచెం పండుకునేది ఇంకా లేచలేదు అమ్మ. అయిపోయినా చపాతీలు చేయడం. ప్రమలకి క్యారెట్ చేద్దాం అనుకుంటే అమ్మ బెండకాయలు తెస్తానన్నాయి. బెండకాయలు చేయాలి.
ఆ కిటికీలో ఓపెన్ చేసినారు, ఇంకా వేడి ఉంది కదా. ఏమి రోజు పొద్దున్నే వేడదే. ప్రమిలకు కూడా అదే వేడి అనిపిస్తుందంట. అంటే ఎంత కావనిపిస్తుంటుంది ఫుడ్ చేసేవా. అసలు ఇంక పొద్దున్నే 5 గంటలకే లేస్తుంది. మా అత్త లేచి నీళ్ళు కాబట్టి ఇంకా కుప్పుట అంతా రెడీ చేసిన తర్వాత నన్ను లేపుతుంది అనమాట. లేచిన తర్వాత కాపుకునే లోపల తల అంతా అరే లోపల గ్లోరీ ఇంకా కాఫీ బ్రెడ్ చేస్తుంది. పాపం నా పని అంతా గ్లోరీ పడింది. మా అత్తకు కూడా చాలా పిల్లలు అయింది నిజంగా. అంటే ఏమంటే డెలివరీ అయిన ఇంట్లో పని దండిగా ఉంటుంది. నా వంట వాళ్ళ వంట మా పిల్లలు చూసుకోవాలన్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. కొన్ని రోజుల్లో నేను తొందరగా కోరుకుంటే ఇంకా నేనే చేస్తాను. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మా చిన్న పాపకి ఈరోజు అయితే ఇంజెక్షన్ అయితే ఇచ్చుకోరాలన్నమాట. మామూలుగా ఆడ హాస్పిటల్ వేశారు కానీ అమ్మస్తుంది అంటారు కదా, అది వేయలేదన్నమాట. టీటీ వ్యాక్సిన్ అనమాట అది. ఈరోజు టీటీ వ్యాక్సిన్ అయితే ఉందన్నమాట పాపకి. ఇంకా ఈరోజు చెప్పిన వాళ్ళు చెప్పినట్టు ఇంత పొద్దున్నే స్నానం చేపిస్తే మీ పాపకి, లేకపోతే కొంచెం ఆయమ్మ పడుకున్నది లేసేంత వరకు వెయిట్ చేస్తాం. ఇంకా ఆశా వర్కర్ ఫోన్ చేసి రాండి ప్రమిళ అని చెప్పింది అనమాట. ఇంకా మా అత్త అయితే ఎత్తుకొని పోయి అయితే ఇంజక్షన్ అయితే ఎత్తుకొస్తుంది. బట్టలు ఆరేస్తే రావడానికి పోయేదమ్మా. ఇంకా ఇన్ని బట్టలు ఉన్నాయి. అవుమా మేడం వచ్చేదమ్మా, ఆ పాపకు స్నానం చేసి తీసుకురండి. బుక్ కావాలేమో కదా. కావాలా మరి, ఎప్పుడు డేట్ వేస్తారనమాట, ఏ వ్యాక్సిన్ వేసినారు ఏ డేట్కి వేసినారు అని. సూదులు బుక్ చేయండి. పడుకునేది కదా. కావాలేమో కావాలా వద్దులే, ఇంక బెడ్లోనే ఉంది. సూదులు బుక్ తెప్పండి మరి. అదే ముఖ్యము. ఆడ 2 తోడలకు వేసిండ్రు కదా పుట్టినాడు. అవులేమ్మా వేసి అమ్మ సూది ఒకటే. వస్తుందిలే అమ్మ నీ కూతురు. మా అత్త అయితే ఇంకా చిన్న పాపకి అయితే ఇంజక్షన్ అయితే వేయించుకొచ్చింది చూడండి. వేసుకొస్తా అత్త. ఏడ్చా సూది వేసినప్పుడు. సూది వేసినప్పుడు ఏడినట్లుంటుంది అమ్మ. నువ్వే భయపడతావు. మన హాస్పిటల్కి పోయినప్పుడు సూది వేపిస్తామంటే ఏమంటివి? వద్దులేమో ఆసుపత్రికే వద్దులే నాకు ఏమైలేదు అంటివి. నీ లక్కే రోడ్డు తెచ్చుకుని చూడు కదా. సాయంత్రం నిల్వ వేద్దండి, నొప్పి ఉంటుంది, నీళ్ళు పోయొద్దండి, రేపు పొద్దున పోయిండి అయినా ఇప్పుడు పోసుకొని వచ్చామని చెప్తే అవును పోసింటే అది అరలేదు కానీ టైం ఇప్పుడు 9:30 కానీ ఇంకొచ్చేదే. ఇంకా లేచలేదు. ఏం పై వచ్చకుండదు అంటాడు. ఎండకు తిరగద్దని చెప్తే వింటావా? అస్సలు ఉరుకులు ఆడుతుంటుంది చూడండి పొద్దు ముకులు. లేచి మా బ్రష్ చేసి మొహం కడుక్కొని అన్నం తిని టానిక్ వేసుకుందులే పారాసిటమాల్. వేసాను లత.